హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ లీడర్‌షిప్ క్వాలిటీస్ గురించి. హూ ఈజ్ ద బెస్ట్ లీడర్? అంటే ఒక సమస్యను ముందుండి పరిష్కరించేవాడు లీడర్. ఒక సమస్యలో నుంచి పుట్టుకొచ్చే వ్యక్తి లీడర్. లీడర్‌కి అందరినీ కలుపుకొని పోయే సామర్థ్యం ఉండాలి. రిస్క్ చేసే సామర్థ్యం ఉండాలి. డిసిప్లైన్ ఉండాలి. గంభీరత్వం ఉండాలి. తన మాటలను, విలువలను సమాజానికి పంచే వ్యక్తిగా ఉండాలి. అటువంటి వాళ్ళందరూ లీడర్సే. ఏదైనా ఆపదొచ్చినప్పుడు తను ముందుండి నడిపించాలి. నాకు నా జీవితంలో బెస్ట్ లీడర్ ఎవరంటే, టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు లెక్చరర్గా ఉన్నటువంటి మునయ్య సార్ గారు. మునయ్య సార్ గారిలో నాకు ఏం నచ్చుతుందంటే, ఇప్పటికి దాదాపుగా 20 సంవత్సరములు అవుతున్నా నా ఉపాధ్యాయ వృత్తిలో ఆయన నిరంతరం నాకు కనిపిస్తుంటారు. బోధించే విధానం, చాక్ పీస్ పట్టుకుంటే నాకు మా మునయ్య సార్ గారు గుర్తొస్తారు. ఆయనలో నాకు బాగా నచ్చేటివి ఆయన గంభీరత్వం, సింహపు నడక. ఆయన నడుస్తుంటే నిజంగా సింహం నడిచినట్టే ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఒక కాంపౌండ్లో ఉంటే ఆ కాంపౌండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి క్రమశిక్షణతో మెలుగుతాడు. అంటే ఎంత ప్రభావం ఉంటే మనమందరం కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణలోకి వెళ్ళిపోతాం. ఒక మనిషి కాంపౌండ్లో ఉన్నాడంటే, ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నాడంటే. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఆయనలోని చిరునవ్వు, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమతో చిరునవ్వులు చిందిస్తూ పలకరించడం, వెరీ గుడ్ అని మెచ్చుకోవడం. ఏదైనా మంచి పని చేస్తే వెరీ గుడ్ అని మెచ్చుకోవడం. సో అభినందనలు తెలిపే లక్షణం నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను నా పిల్లల్ని కూడా తరచుగా అభినందిస్తుంటాను. ఒక అభినందన పిల్లల జీవితాల్లో మార్పునిస్తుంది. తర్వాత విలువైనటువంటి వ్యక్తిత్వం. మునయ్య సార్లో నాకు బాగా నచ్చేది ఆయన యొక్క వ్యక్తిత్వం, వే ఆఫ్ లివింగ్, సింప్లిసిటీ, అందరినీ కలుపుకొని పోయే సామర్థ్యం, స్టాఫ్తో కలుపుకొని పోయే సామర్థ్యం, పిల్లలందరినీ ఒక్కటి చేసే సామర్థ్యం. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. తర్వాత ఆయన బోధించే విధానం. ఒక్కసారి స్టేజ్ ఎక్కారంటే క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కిటికీలోకి కూడా చూడలేరు. అంటే ఆయన యొక్క ఐ కాంటాక్ట్ మా మీద అంత ప్రభావితం చూపుతుంది. ద వే ఆఫ్ టీచింగ్ స్టైల్, అది కూడా చాలా బాగా నచ్చుతుంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఎవరైతే మహానుభావులు, ఎవరైతే మేధావులు, ఎవరైతే మంచి శీలం ఉన్నటువంటి వ్యక్తులు ఒక విధానాన్ని రూపొందిస్తారో ఆ విధానంలోనే సామాన్యమైనటువంటి జనులు, సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా ఆ మహనీయులు ఏర్పరిచినటువంటి బాటలో ప్రయాణిస్తారు. అందుకే ఈ సందర్భంగా ఒక మంచి లీడర్లందరినీ నేను తలుచుకుంటాను. స్వామి వివేకానంద గారు, కెరటం పడినందుకు కాదు, పడినా లేచినందుకు నాకు ఆదర్శం అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు
వెనక్కి వెళ్ళిపోవడం కాదు, ముందుండి నడవాలి అంటారు. అందుకనే ఈ సందర్భంగా మా మునయ్య సార్ గారి గురించి తెలియజెప్పడం జరిగింది. మా మునయ్య సార్ గారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనమందరం కూడా ఇటువంటి మంచి క్వాలిటీస్ అలవర్చుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.